అసాంఘిక శక్తిని పెంచి పోషిస్తది అని చెప్పడానికి బోరగడ్డ అనిల్ అంటాడు ఒక ఉదాహరణ. ఉమ్, అంటే ఒకడిని తయారు చేసి మార్కెట్లోకి వదిలేసి ఒక ఆంబోతులాగా ఒక అంటే ఒక రకమైనటువంటి అసాంఘిక వాదిగా వాడిని వదిలేస్తే అతను చేసిన అరాచకాలు ఏంటంటే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అవును. ఆయన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి విభేదించినందుకు వాళ్ళ అంతర్గతంగా పార్టీలో ఉన్న విషయాల మీద ఆయన చర్చించాడని నేను నా కారుకు కట్టేసి నడి వీధుల్లో బట్టలు ఇప్పి ఈడ్చుకెళ్తా. ఏది ఒక ఎమ్మెల్యేని, అవును. అది అతను మాట్లాడిన మాటలు. అంటే ఒక 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 అసాంఘిక శక్తిని తయారు చేసి మార్కెట్లోకి వదిలేసి ఎవరైనా బెదిరించాలన్నా ఇంకోటి చేయాలన్నా ఇలాంటి వాళ్ళు 100 మందిని తయారు చేస్తామని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి పెద్ద మనుషులుగా చలామణవుతున్నటువంటి వాళ్ళు ఆ ఇలాంటి వాళ్ళను తయారు చేసి మార్కెట్లోకి వదిలేశారు. ఈ రోజు ఆ నిజంగా ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడంటే ఆడవాళ్ళ గురించి, ఆ లేకపోతే భార్యల గురించి, చెల్లెళ్ళ గురించి, అక్కల గురించి, కన్న బిడ్డల గురించి ఎంత నీచంగా మాట్లాడాడు అంటే నిజంగా అతనికి వేరే వాడితో ఏదైనా శత్రుత్వం ఉంటే మాట్లాడాడు అంటే వాళ్ళకు అది లిమిటెడ్ అయి ఉండేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నేను మాట్లాడితే నేను, శివపార్వతి మాట్లాడితే ఆమె, లేకపోతే ఆ కుటుంబదుల గారు మాట్లాడితే ఎవరు లేకపోతే మీడియాలో మాట్లాడిన వాళ్ళని, మీడియా సంస్థల్ని, రాజకీయ నాయకుల్ని, ఎవరిని పడితే వాడిని మొత్తం అంతా కూడా. అంటే దానికి అసలు అతను వాడు మనిషా పశువా కూడా అర్థం కాదండి నిజంగా. పశువు కంటే నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్వభావం ఉండేటువంటి బుద్ధి ఉండేటటువంటి వెధవ వాడు బోరగడ్డ. మరి వాళ్ళ అమ్మ నాయన పెంపకం ఏందో నాకైతే తెలియదు. మరి వాళ్ళ చెల్లెళ్ళు అక్కల యొక్క సహకారమో లేకపోతే వాళ్ళు విభేదించారో కూడా మనకు తెలియదు. భార్యమణి ఉంది ఆమె. ఆమె ఆ రోజు చేసిన అలరి నానా యాగి ఇంత అంతా కాదు. ఆ అతనికి పిల్లలు ఉన్నారు. ఈ నిజంగా ఎంత ఆ సమాజంలో ఆ ఈ రకమైనటువంటి ప్రవర్తన ఎంత జుగుప్సాకరం కాదు. బియాండ్ దట్ వెళ్ళిపోయేసి అతను చేసిన చేష్టలు చూస్తుంటే ఒకసారి మనం తలుచుకుంటే ఆ వీడియోలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎంతమందిని ఎంతమంది ఆడవాళ్ళని అలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి 1+1 2+2 సెక్యూరిటీ ఇచ్చి కాపాడుకునింది ఆ ప్రభుత్వం. ఉమ్, కాపాడుకోవడమే కాకుండా ఎవడైనా కేసులు పెడితే తిరిగి మళ్ళీ ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని తిరిగి మళ్ళీ కేసులు పెట్టి ఇళ్ల దగ్గరికి పోయి గొడవ చేసి కొట్టి ఆస్తి దాకా కుటుంబాలు గారు చెప్పినట్టు ఆస్తి అంతస్తు డబ్బు బెదిరింపులు అన్ని చేసి కోటాను కోట్లు సంపాదించాడు. అతని బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూస్తే కోటాను కోట్లు, అతని బ్యాంక్ ఖాతాలో అరెస్ట్ అయిన రోజు 10 కోట్లు 15 కోట్లు ఎంతో డబ్బులు ఉందంట. అంటే వాట్ ఈస్ మొత్తం హీ? 300 కోట్ల ట్రాన్సాక్షన్ చూపించారండి ఆ రోజున. వాట్ ఈస్ హీ? ఎవడండి వాడు? ఏ కంపెనీ నడిపాడా లేకపోతే ఏమన్నా బిజినెస్లు చేశాడా? ఎంతమందికి ఆశ్రయం ఇచ్చాడు? ఎంత పెట్టుబడి పెట్టాడు? ఏ బ్యాంకు లోన్ తీసుకున్నాడు? ఎట్లండి 300 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అవుతాయి? ఎట్లా, ఏ రకంగా? అది ఎవరి డబ్బు? ఎట్లా వచ్చిన డబ్బు? ఎందుకొరకు వచ్చిన డబ్బు? దేనికోసం వచ్చిన డబ్బు? దేనికోసం వాడాడు? ఎవరు చెప్తే అది వచ్చింది ఆ డబ్బు అంతా? ఇదంతా అంటే మళ్ళీ పనికిమాలోడు టేబుల్ మీద భారత రాజ్యాంగాన్ని సింబల్ పెట్టుకొని ఉంటాడు వాడు. ఏది 4 సింహాలు పెట్టుకుంటాడు వాడు. MBA ఫ్రమ్ లండన్ అని పెట్టుకొని ఉంటాడు. దేనికండి? వాడు లండన్ పోయి చదువుకొని వచ్చి నేర్చుకుంది ఇదేనా వాడు నేర్చుకునింది? తల తీసేస్తా జగన్మోహన్ రెడ్డి గారు చెబితే చంద్రబాబు నాయుడు తలను అర్ధగంటలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి టేబుల్ మీద పెడతా. ఇంకా అంతకు మించి మనం మాట్లాడుకోలేము డిబేట్లో. మాట్లాడలేము. అంటే ఈ రకంగా ఒక అసాంఘిక ఇప్పుడు మనం వాడు లోపల ఉన్నాడు కాబట్టి అనంతపురం పోలీసులు పెట్టారు తీసుకోబోయారు అంటే మనం మాట్లాడుకోవాల్సి రావటం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, సభ్యత ఉన్నోళ్ళు, కుటుంబ వ్యవస్థ కలిగిన వాళ్ళు, ఎంతో కొంత ఒక మోరల్ ఎథికల్ వాల్యూస్ కలిగిన వాళ్ళు ఇక్కడంతా. మనం వాడి గురించి మాట్లాడుకోవాల్సి రావటమే దౌర్భాగ్యం. వాడి గురించి చర్చ పెట్టి మనం ఈ రోజు పోలీసులు ఏం యాక్షన్ తీసుకున్నారన్న దాని మీద మాట్లాడటం అన్నది అంటే వాడు అంతం, వాడి యొక్క ప్రవర్తన అంతం. వాడు కాదు, వ్యక్తిగతంగా కాదు, కానీ వాడి ప్రవర్తన యొక్క అంతానికి ఎంతమంది క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ఈరోజు అనంతపురం పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు, ఆ ట్రాన్సిట్ వారెంట్ కింద తీసుకెళ్లారు. అదే ఇంకో స్టేషన్లో ఎక్కడో ఉంటే బిర్యానీలు, పడకలు, ఏసీలు, సోఫాలో పడుకో